అందరికీ నమస్కారం అండి. ఈరోజు రాగి దోశ ఏ విధంగా చేయాలో ఈజీ పద్ధతిలో చూపించబోతున్నా అండి. ఒక గ్లాస్ రాగులు తీసుకున్నా అండి. కాలు భాగము ఉద్దిపప్పు తీసుకున్నాను. కొద్దిగా శనగపప్పు తీసుకున్నా అండి. కొద్దిగా మెంతులు. రాగులు 3-4 సార్లు కడుక్కోవాలండి. కడుక్కొని నీళ్ళు ఉంచేసి వేరే నీళ్ళు పోసుకొని ఒక 6-7 గంటలు నానబెట్టుకోవాలండి. అలాగే ఉద్దిపప్పు, శనగపప్పు ఇవి కడుక్కొని నీళ్ళొంచేసి వేరే నీళ్ళు పోసుకొని ఇవి కూడా ఒక 3 గంటల సేపు నానబెట్టుకోవాలండి. 6 గంటల తర్వాత కొద్దిగా అటుకులు తీసుకున్నా అండి. అటుకులు ఒకసారి కడుక్కొని నీళ్ళొంచేసి వేరే నీళ్ళు పోసుకొని ఒక 5 నిమిషాలు నానబెట్టుకోవాలండి. రాగులు బాగా నానాయండి. మిక్సీ జార్ తీసుకొని ఇందులో రాగులు, ఉద్దిపప్పు, అటుకులు ఇవన్నీ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. పిండి కూడా ఒక 6-7 గంటలు బాగా నానాలండి. నైట్ అంతా నేను నానబెట్టుకున్నాను. పిండి బాగా పొంగిందండి. మనకి ఎంత కావాలో అంత తీసుకొని కొద్దిగా సాల్టు, వంట సోడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ప్యాన్ తీసుకొని ప్యాన్ బాగా వేడయ్యాక ఇందులో ఒక 2 గరిటెలు దోసపిండి వేసుకోవాలండి. వేసుకొని బాగా పెనమంతా బాగా స్ప్రెడ్ చేయాలండి. వేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని ఇలా తిప్పుకోవాలి. రాగి దోశ హెల్త్కి చాలా మంచిదండి. పల్లీ చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ తింటే చాలా బాగుంటుంది.